ఇవాల్టి ఆధ్యాత్మిక విషయంలో ఒక మంచి విషయం తెలుసుకుంటున్నాం మనం. అయితే ఒక కాశీలో ఒక సాధువు కూర్చొని జపం చేస్తూ ధ్యానం చేసుకుంటున్నాడు. చేసుకుంటే ఒక ఆకతాయి అమ్మాయి వెళ్ళి, ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీరు అడిగి, ఇలాగా దేవుడును చూపించగలుగుతారా, దేవుడు ఉన్నాడా అసలా అని అడుగుతున్నమాట. అయితే నీకు ఉన్నాడో లేదని చెప్తాను, ఈ కథ ఒక కథ చెప్తాను వినంటాడు. చెప్తాడు. ఒక ఊరిలో, ఒక గ్రామంలో ఒక తల్లి, కూతురు, తండ్రి ముగ్గురు ఉంటారు. అయితే అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ పక్కనే ఉంటున్న అమ్మాయికి వివాహం చేయాలనే ఉద్దేశంతో ఆడుతాడు. పక్కనున్న పిల్లవాడు అబ్బాయిని ఇలా చేద్దాం అనుకుంటే, ఏంది ఇక్కడే కాదు, అందరికన్నా గొప్పవాడు నాకు వివాహం చేయాలి, ఇలా అంటే అలాంటి వాడు కాదు, నాకు అందరికన్నా గొప్ప ఎవరంటే ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప ఎవరు ఉంటారమ్మా, ఉంటే మనకి మా దేశానికి మన రాజే ఉంటాడు గొప్ప అంటే, అతను రాజునిచ్చే పెళ్లి చేయమని అడుగుతాడు. రాజునిచ్చి పెళ్లి చేయమంటే అడిగితే మనం అడగగలమా అడుగుతాడు. నేను అడుగుతాను చెప్తుంటే రాజు అక్కడ ఏదో విహారానికి వస్తూ ఉంటాడు. వస్తున్న రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నన్ను వివాహం చేసుకుంటావా అంటే, ఏమని పలకని చూసేసి పక్కకి వెళ్ళి అక్కడ సాధువు ఉంటే సాధువు కాళ్ళకి దండం పెడుతుంటాడు. సన్యాసి కూర్చుంటే సాధువు దండం పెట్టి కాళ్ళకి దండం పెడతాడు. ఓహో, రాజు ఇతనికి దండం పెడుతున్నాడంటే రాజు కన్నా ఇతను గొప్పవాడై ఉంటాడని చెప్పేసి అని ఇప్పుడు ఏం చేసింది, ఆ సాధువుని అడుగుతుంది, వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని. పెళ్లి చేసుకుంటావా అని అనగానే సాధువు ఏం చేశాడు, ఉండమ్మా నేను దండం పెట్టుకు రావాలని చెప్పి వినాయకుడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడి విగ్రహం ఉంటే అక్కడ విగ్రహం వెళ్ళి దండం పెట్టుకుని సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు చేసి వస్తుంటాడు. ఓహో, సాధువే వినాయకుడు పూజ చేస్తున్నాడంటే వినాయకుడు అంతకన్నా గొప్పవాడు కదా అని చెప్పి వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడిని పెళ్లి చేసుకుందాం అని అడిగేసరికి ఈ లోపల ఒక కుక్క వచ్చి కాలు ఎత్తి విగ్రహం మీద కాలు ఎత్తి అపవిత్రమైన పని చేసింది అన్నమాట. చేయగానే ఓహో, వినాయకుడి మీదే ఇలా చేసిందంటే ఇది కుక్క ఎంత మంది, కుక్కను పెళ్లి చేసుకుని కుక్కని అడుగుదాం వెంటబడుతుంది. వెలిసి లోపల ఒక చిన్న కుర్రాడు వచ్చి వినాయకుడి మీద అలా చేసిందని కోపంతో వాడు చిన్న రాయి పెట్టి కుక్కను కొడతాడు. ఆ కుక్క అరుచుకుంటూ వెళ్ళిపోతుంది. కుక్కనే కొట్టాడంటే పిల్లవాడిని మనం పెళ్లి చేసుకుంటే వీడు అందరు కుక్కన్నా గొప్పవాడు ఉంటాడని పిల్లవాడిని చేసుకుందని పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అడిగింది అనమాట. అడగానే ఈ పిల్లవాడు ఇలా కొట్టాడని చెప్పేసి ఒక అతను వచ్చి, తప్పు అలా కుక్కను కొట్టకూడదు అని చెప్పేసి మందలించి పంపించేస్తాడు. పంపించేసి ఓ, ఈ పిల్లవాడినే మందలించాడు, ఇతన్ని మనం వివాహం చేసుకున్న చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నాడు. ఓ, తప్పనిసరిగా చేసుకుంటానండి. ఇంతకీ ఎవరో అబ్బాయి, తన పక్కనున్న పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం పక్కన అంటే చూసారా, అంటే మనం ఎక్కడెక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం దేవుడి గురించి. అలా తిరిగి మళ్ళీ మన మనసు అక్కడేంటి, ఆ గ్రామం అనేది మన హృదయం, ఆ మనిషి అనేది దేవుడు అనుకోండి. అంటే మనం ఇక్కడ పెట్టుకుని మొత్తం ఊరంతా తిరిగి వస్తూ ఉంటాం, కానీ ఇక్కడికి వస్తాం. కాబట్టి దీని అర్థం ఏంటంటే మనం ఎక్కడ వెతకక్కర్లేదు, మన హృదయంలోనే భగవంతుడు ఉంటాడు. మనం అనుకునేది ఎక్కడో తిరుగుతూ ఉంటాం, చివరికి అక్కడికి వస్తాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని మన హృదయంలో దేవుడు ఎప్పుడు ఉంటాడని గ్రహించుకోవాలి. జై శ్రీరామ్.